ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, బాగున్నారండి? ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. మీ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. వారు విద్యాభ్యాసములో అనుదినం వర్ధిల్లుదురుగాక. మీ కష్టాలు, మీ బాధలు, మీ సమస్యలు, మీకున్నటువంటి ఇబ్బందులన్నీ మిమ్మల్ని విడిచిపోవునుగాక. దేవుని బిడ్డలారా, గమనించండి. పరిశుద్ధ ఆత్మదేవుడు శక్తిమంతుడు. ఆయన ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగినటువంటి సమర్థుడు. ఆయనందు విశ్వాసం ఉంచండి. పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. దేవుని వాక్యం ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి. పురుషులను గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది. చాలామంది వివాహమైనటువంటి పురుషులు ఉన్నారు. వారిని ఉద్దేశించి దేవుని వాక్యం చెప్తా ఉంది. పురుషులారా, మీ భార్యలను మీరు ప్రేమించండి. దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది చాలా విలువైనది. ప్రేమ అనేది చాలా శక్తివంతమైనది. ప్రేమలో డంబం ఉండదు. పురుషులారా, దయచేసి గమనించండి. మీరు మీ భార్యలను ప్రేమించండి, అంతేగాని ద్వేషించొద్దు. వారి మీద కక్ష సాధింపులు చేయకండి. వారిని ప్రేమించండి. దయచేసి వారిని హింసించకండి. ఎందుకంటే నీ పనులన్నీ, కుటుంబ పనులన్నీ చక్కబెట్టేవారు ఎవరంటే స్త్రీలేనండి. దేవుని బిడ్డలారా, చాలామంది పురుషులు భార్యలను అంటరాని వారిగా చూస్తారండి. చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. వంటశాలకే పరిమితమైన వారిగా చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, గమనించండి. భార్య నీలో ఒక సగభాగము అన్న సంగతి నీవు మర్చిపోకూడదు. దేవుని వాక్యం అంటుంది కదా, పురుషులారా, మీ భార్యలను మీరు ప్రేమించండి. ఈరోజు చాలామంది స్త్రీలు గృహంలో కష్టపడేవారు ఉన్నారండి. పురుషుల యొక్క వస్త్రాలన్నీ వారే వాష్ చేయాలి. ఇంటి పనినంతా వారే చక్కబెట్టాలి. ఎంత కష్టమైనటువంటి పరిస్థితి ఉందో తెలుసండి. ఇంట్లో స్త్రీకి చాలా కష్టం. కనుక అన్ని విషయాల్లో కూడా ఏం చేయాలంటే స్త్రీని మనం ప్రేమించాలి. పురుషులారా, గమనించండి. మీ భార్యలను మీరు ప్రేమించండి. వారికి కావలసినటువంటి అవసరతలను తీర్చగలగాలి. అన్ని విషయాల్లో వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారితో మర్యాదగా మాట్లాడాలి. దేవుడు చాలామంది పురుషులను ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మీ భార్యను మీరు ప్రేమించండి, వారిని ఏమాత్రం కూడా ద్వేషించొద్దు. ఈరోజు చాలామంది గృహాల్లో పురుషులను బట్టి చిత్రహింసలు పడేవారు ఉన్నారండి. చాలామంది కృంగిపోతూ ఉన్నారు. మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు చాలామంది పురుషులు. చాలామంది స్త్రీలు కూడా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, గమనించండి. అయ్యా, నా భర్త కోసం ప్రార్థించండి. ఆయన ఏమాత్రం మారట్లేదండి. చాలా డ్రింక్ చేస్తూ ఉన్నాడు, చాలా స్మోక్ చేస్తూ ఉన్నాడు, ఇంటిని పట్టించుకోవట్లేదు, అనేక విషయాల్లో నన్ను ద్వేషిస్తూ ఉంటాడు, నన్ను ప్రేమించడండి, మా ఆయన యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి బాధపడేటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈరోజు ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరిని దీవించాలి, ఆశీర్వదించాలి, వర్ధిల్లింప చేయాలి అని అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? పురుషులారా, మీ భార్యలను మీరు ప్రేమించండి, వారిని గౌరవించండి, వారితో మర్యాదగా మాట్లాడండి, అన్ని విషయాల్లో కూడా వారికి సహకారంగా ఉండండి. అంతేగాని ద్వేషించకండి, హింసించకండి, బాధించకండి, వారిని అంటరాని వారిగా చూడకండి, వంటశాలకే పరిమితమైన వారిగా చూడకండి. వారిని ప్రేమించండి, వారిని ధైర్యపరచండి. అన్ని విషయాల్లో, వారు చేసేటువంటి పనుల విషయాల్లో ప్రోత్సహించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థించాలని ఆశపడతా ఉన్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, నాయన, ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న మా ప్రియులందరినీ దర్శించి వారి అవసరతలు, అక్రతలు తీర్చి అద్భుతం చేసి సహాయం చేసి నడిపించండి. ఎవరైనా అనారోగ్యంలో, బలహీనతలో ఉంటే ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి నీ నామానికే మహిమ తెచ్చుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.